ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేస్తున్న కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికన్ల మద్దతు రికార్డు స్థాయిలో పడిపోయింది. మినియాపోలిస్లో ఫెడరల్ ఏజెంట్ల చేతిలో వలసదారులు బలి కావడంతో అమెరికన్లకు ట్రంప్పై అసంతృప్తి పెరిగిపోయింది. తాజాగా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ట్రంప్ వలసదారుల అణచివేత విధానాన్ని 53% మంది వ్యతిరేకించారు. ఈ విషయంలో ట్రంప్ ఇప్పటికే చాలా దూరం వెళ్లారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ కు సంబంధించి రాయిటర్స్, ఇప్సాస్ నిర్వహించిన తాజా సర్వేలో కీలక విషయం వెల్లడైంది. ట్రంప్ కఠినమైన వలస విధానాలకు కేవలం 39% మంది అమెరికన్లు మాత్రమే మద్దతిచ్చారు. 53% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో అంటే ట్రంప్ అధికారంలోకొచ్చిన ప్రారంభంలో కఠిన వలస విధానాలకు సంబంధించి ట్రంప్నకు ఏకంగా 50% మంది అమెరికన్లు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఆ మద్దతు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జనవరి 7న ఫెడరల్ ఏజెంట్ల చేతిలో రెనీగుడ్ అనే 37 ఏళ్ల మహిళ చనిపోయింది. ఈ క్రమంలో జనవరి 12, 13వ తేదీల్లో నిర్వహించిన సర్వేలో ట్రంప్నకు మద్దతు 9% తగ్గింది. కేవలం 41% మంది అమెరికన్లు ట్రంప్కు మద్దతిచ్చారు. ఈ జనవరి 24వ తేదీన అదే మినియాపోలిస్లో అలెక్స్ ప్రెట్టి అనే మరో వ్యక్తి ఇమిగ్రేషన్ ఏజెంట్ల కాల్పుల్లో బలయ్యాడు. ఫలితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే రాయిటర్స్, ఇప్సాస్ ఆన్లైన్ సర్వే నిర్వహించగా ట్రంప్నకు మద్దతు 39%కి పడిపోయింది. 53% మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకించారు. వలసదారుల అణచివేతపై ట్రంప్ చాలా దూరం వెళ్లారని 58% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. పార్టీల వారీగా చూస్తే దాదాపు 90% మంది డెమోక్రాట్ మద్దతుదారులు ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ ను వ్యతిరేకించారు. రిపబ్లికన్ మద్దతుదారుల్లో 20% మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చారు. వలసదారులను తరిమికొట్టి అమెరికా యువతకే భారీగా ఉద్యోగాలు కల్పిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టగానే పెద్ద ఎత్తున ఇమిగ్రేషన్ క్రాక్డౌన్ మొదలుపెట్టారు. 100 మంది కాళ్లు, చేతులను ఉక్కు సంకెళ్లతో బంధించి సైనిక విమానాల్లో వారి దేశాలకు పంపారు. ఉద్యోగ ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఫెడరల్ ఏజెంట్లను రోడ్లపై మోహరించి వలసదారులను తరలిస్తున్నారు. ఫలితంగా అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్నవారు సైతం బయటకు రావాలంటే జంకుతున్నారు.